తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 52,43,023 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ ఉంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 53,43,023 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్, నల్గొండ నుంచి విజయ్ భాస్కర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ నుంచి భాస్కర్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. మనం ప్రస్తుతం కరీంనగర్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 14 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం 10,50,000 పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భౌతవ్యాన్ని తేల్చేందుకు కొద్దిసేపట్లో క్యూ లైన్లోకి రానున్నారు. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభానికి ముందు ఇక్కడ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఒక మాక్ పోలింగ్ అయితే నిర్వహించారు. మాక్ పోలింగ్ అంటే ఖాళీ బ్యాలెట్ బాక్స్ని షో చేస్తూ దాంతోపాటుగా బ్యాలెట్కి సంబంధించి అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఒక మాక్ పోలింగ్ అయితే నిర్వహించారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఓటింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ఒక తొలి ఓటరు ఓటేసుకొని బయటకి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. మొత్తంగా 14 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లు, రామగుండం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు, కరీంనగర్లో 66 డివిజన్లు, రామగుండంలో 60 డివిజన్లకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. పట్టణ ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనాభాలో దాదాపు 40% పైగా ఈ పట్టణ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు బ్యాలెట్తో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు పోలింగ్ ఏర్పాట్లకు కనుక మనం పరిశీలించినట్టయితే జిల్లా వ్యాప్తంగా 3,000 మంది సిబ్బంది, పోలీసులతో ఒక పటిష్టమైన బందోబస్తు, తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక భారీ ఏర్పాట్లు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా వెబ్కాస్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి కరీంనగర్ సిపి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెన్సిటివ్ ప్లేసెస్ని, అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటిని ముందే గుర్తించారు. గుర్తించిన తర్వాత అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖతో ఇటు అధికారులతో ఒక సమన్వయం అయితే చేసుకున్నారు. సంతోష్, మనం పోలింగ్కి సంబంధించి కనుక చూసినట్టయితే సాయంత్రం 5 గంటల వరకు సాగుతూ ఉన్నది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మహిళలకు తర్వాత పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక